తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒక్కరోజు హాజరైనా చాలు జన్మ ధన్యమైనట్లే అని భక్తులు భావిస్తున్నారు. ఇక ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఆకర్షణీయంగా నిలుస్తోంది. కళ్యాణ వేదికలో సుమారు 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో చేసే పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాతల సహకారంతో ఏడాది 18 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయం లోపల, మరో 12 టన్నులతో తిరుమలలో పుష్పాలంకరణ చేశారు. 1,00,000 కట్ ఫ్లవర్స్తో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గరుడ సేవ ముందు రోజు, మహారథం ముందు రోజు ఈ పుష్పాలంకరణలను మార్చనున్నారు. ఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 జీఎన్సీ టోల్ గేట్ వద్ద పుష్పాలంకరణలు చేశారు. దేశ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలను చూడడానికి అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ఎంతమంది భక్తులు అక్కడికి చేరుకున్నారో, అక్కడ హాజరయ్యారో? ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది, ఫ్లవర్ ఎగ్జిబిషన్ ప్రాముఖ్యత ఏంటంటారు? సో ఇప్పటి వరకు అయితే తిరుమల దేవస్థానం అయితే ఈ బ్రహ్మోత్సవాలకి సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబైంది. ఇప్పటి వరకు అయితే మీరు చెప్పినట్టు అనేక రకాల పుష్పాలతో అయితే ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ అయితే డెకరేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఇంకొంచెం భిన్నంగా అయితే ఈ సంవత్సరం ఫ్లవర్ డెకరేషన్, ఫ్లవర్ గార్డెన్ అయితే చూపరులకు చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా అయితే ఇక్కడ డెకరేషన్ అయితే జరిగింది అని అయితే చెప్పొచ్చు. సో అలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుడికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుణ్ణి పిలిచి ఇక్కడ ఉత్సవాలు జరిపించమని చెప్పడం వల్ల ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలు అన్న పేరు కూడా వచ్చింది. సో ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ఫ్లవర్ గార్డెన్ని చూసుకుంటే ఇక్కడ సైకత శిల్పం అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంది. సాక్షాత్తు ఆ గరుడ దేవుడే గోపురాన్ని తిరుమలకి తెస్తున్నటువంటి దృశ్యం. వైకుంఠంలోని విమాన వెంకటేశ్వరి గోపురాన్ని తిరుమలకి తెస్తున్నటువంటి ఆ గరుడు అని చెప్పేసి ఇక్కడ అయితే సైకత శిల్పం అయితే మనకి దర్శనం ఇస్తున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ సైకత శిల్పాన్ని కూడా మైసూర్ యువతి గౌరీ, సో తన పేరు గౌరీ అన్నమాట, మైసూర్ యువతి ఈ సైకత శిల్పాన్ని మొత్తం డెకరేట్ చేశారు. అండ్ అటువైపు ఇటువైపు మనం చూడొచ్చు ఐరావతాలు అయితే మంచి ఫ్లవర్స్తో, బంతిపూలు, గులాబీ పూలు, సో అవి కూడా, ఆ గులాబీ పుష్పాలు కూడా వివిధ కలర్స్లో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వివిధ కలర్స్లో ఇక్కడ డెకరేషన్ అనేది జరిగింది. సో మనతో పాటు ఇక్కడ శ్రీవారి సేవకి వచ్చిన వారైతే మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో చెప్పండి, మీకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. లాస్ట్ ఇయర్ కూడా మేము బ్రహ్మోత్సవాలకు వచ్చాము. ఈ ఇయర్ ఇది రెండోసారి నేను రావడము. చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. మాకు ఇంకా శ్రీవారి సేవలకి వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం కూడా పెట్టారు సార్, చైర్మన్ సార్. చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇదంతా గార్డెన్ అంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్లో చేశారు. అందరూ ఎక్కువ మంది వచ్చినా ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి చేశారు. సేవకులను కూడా చాలా మందిని తీసుకున్నారు ఈసారి. ఎక్కువగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈసారి సేవకు వచ్చిన మీకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది, మరి దాని గురించి చెప్పండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు. దర్శనంగా ముఖ్యంగా అయితే విఐపి దర్శనం ఇస్తున్నాను అనౌన్స్ చేశారు. అది చాలా సంతోషం. ఎంతమందికో ఎన్నో రోజులు మాకు ఆ దర్శనం కోసమే మేము ఎంతో కష్టపడి వస్తాము. ఇల్లు అవన్నీ మర్చిపోయి వస్తాం కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వచ్చారు, అదేమన్నా తెలుసా? ఐడియా లేదండి, కానీ రష్ అయితే చాలా పెరుగుతుంది. మేము వచ్చిన రోజు కంటే ఇవాళ చాలా అంటే చాలా త్రీ టైమ్స్ ఎక్కువనే అయింది అన్నట్టు. థ్యాంక్ యూ అండి. మరి మామూలుగా అయితే ఇక్కడ ప్రతి ఉత్సవాలకు అయితే పాఠోత్సవాలకు కానీ మాసోత్సవాలకు 12 రకాల పువ్వులతో అలంకరణ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కానీ బ్రహ్మోత్సవాలకి వచ్చేసరికి
8 రకాల పుష్పాలతో అలంకరణ అనేది చేయడం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. సో ఇక్కడ ఫ్లవర్ గార్డెన్కి సంబంధించి ఫ్లవర్ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. సో ఇక్కడ ఎలా జరిగింది, ఎన్ని ఫ్లవర్స్ యూస్ అనేది తెలుసుకుందాం. శ్రీనివాసులు గారు నమస్తే అండి. ఇక్కడ ఎన్ని రకాల పుష్పాలతో అలంకరణ జరుగుతుంది? ఓం నమో వెంకటేశయ్య. చైర్మన్ గారు, ఈఓ గారు, అలాగే అడిషనల్ ఈఓ గారి ఆదేశానుగుణంగా ఈ పళ్ళ పుష్ప ప్రదర్శన సుమారు 18 రకాల సీజనల్ ఫ్లవర్స్, అలాగే 90,000 నంబర్ల సీజనల్ ఫ్లవర్స్ని ఇక్కడ ఇచ్చేసే భక్తులకి కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధంలో, అలాగే మన సంస్కృతి సంప్రదాయాల అవగాహన కోసం, రామాయణం, మహాభారతం, భాగవతం అవగాహన కోసం ఈ యొక్క ఏర్పాటును పుష్ప ప్రదర్శన భాగంగా ఏర్పాటు చేశాము. అలాగే పూర్తిగా కూరగాయలు, నవధాన్యాలతో కూడా స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు మామూలుగా కనిపించే పుష్పాలే కాకుండా ఇంకా వివిధ రకాల పుష్పాలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వీటిని తెప్పించారు? మామూలుగా మరి చామంతి అంటే 1-2 రకాల కలర్స్ చూస్తారు. సుమారు 10 కలర్స్ వచ్చాయి. మనకి కొన్ని బెంగళూరు నుంచి, కొన్ని ఊటీ నుంచి తెచ్చాము, కొన్ని మన ఒక నర్సరీలో పండించాము. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు మామూలుగా అయితే మనం బంతుల్లో కూడా 1-2 రకాల బంతుల్ని మాత్రమే మనం ఇప్పటి వరకు చూసింటాం. బట్ కానీ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రోజెస్ ఆల్ వెరైటీస్ అని ఉండింది, అటువైపు పెంటాస్ అని ఉండింది, ఇంకా పెంటాస్ అని చెప్పి చాలా రకాల పువ్వులు, అటు రోజ్ ఫ్లవర్సే కావచ్చు, ఇటు మ్యారీగోల్డ్ ఫ్లవర్సే కావచ్చు, ఇంకా జిన్నా డబ్బులు అని చెప్పి కూడా ఇక్కడ ఫ్లవర్స్ అనేవి మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఎగ్జిబిట్ చేయడమే కాకుండా వివిధ రకాల ఆకారాల్లో కూడా ఇక్కడ పువ్వుల్ని మనకి అలంకరింపచేశారు. ఇటువైపు చూస్తే సీతాకోక చిలుక రూపంలో కనిపిస్తుంది, ఒకవైపు గొడుగు రూపంలో కానీ, కలశం రూపంలో కానీ, డిఫరెంట్ కలర్స్లో అయితే ఇక్కడ మనకి పుష్పాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అటువైపు మనం చూసుకుంటే ద్రౌపది స్వయంవరం అని చెప్పి, సో అక్కడ ఆ మండపాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మండపం లోపల కూడా పుష్పాలతో చాలా డిఫరెంట్గా అరుదైన పుష్పాలతో అయితే ఇక్కడ అలంకరణ చేసినట్టుగా అయితే మనకి స్పష్టంగా చూడొచ్చు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అటు ఇంతకుముందు శ్రీనివాసులు గారు చెప్పినట్టు ద్వాపర యుగం, త్రేతాయుగం, అన్ని యుగాలని, 2 యుగాలని కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తూ అక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం లైవ్లో చూడొచ్చు. అండ్ ఇటువైపు చూసుకుంటే పుష్పాలు ఒకవైపు అయితే బంతిపూలు మాత్రమే కాకుండా బంతిపూలతో పాటు ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. మామూలుగా అయితే ఎప్పుడూ కూడా చాలా తక్కువ అరుదైన పువ్వులతో పుష్పాలంకరణ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువ రకం పూలని బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అసోర్టెడ్ ఫ్లవర్స్ని కూడా ఈసారి తెప్పించడం జరిగింది అని అయితే ఇప్పుడు శ్రీనివాసులు గారు మనకి చెప్పారు. అండ్ అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి ఇవాళ 6 గంటలకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అయితే ఇక్కడికి విచ్చేస్తున్న నేపథ్యంలో అయితే చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఈ ఫ్లవర్ గార్డెన్ని డెకరేట్ చేయడం జరిగింది. ఈ ఫ్లవర్ గార్డెన్ ఇప్పుడు వస్తున్నటువంటి మీరు చూస్తూ వచ్చు లైవ్లో ఎక్కువ మంది సెల్ఫీస్ కూడా దిగుతూ ఉన్నారు. సో వస్తున్న భక్తులకు కూడా కనుల విందుగా అయితే కనిపిస్తూ ఉంది. సో రైట్, ఇది ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్ అయితే మనం చూసాము. ఇది ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఫ్లవర్ గార్డెన్ ఉన్న దృశ్యాలు. రైట్ ప్రతిభ, థ్యాంక్ యూ.